రైట్. కమింగ్ టు ద పాలిటిక్స్ సార్. మీరు 69 తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. మలిదశ ఉద్యమంలో కూడా ఉన్నారు. ఆ ఉద్యమానికి, ఈ ఉద్యమానికి ఉన్న తేడా ఏం గమనించారు? సో, ఆ రోజు ఆ ఉద్యమంలో అంటే కొంచెం హింసాత్మక ఉద్యమం. యెస్. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉన్నదనేది ఇప్పుడొచ్చింది. అప్పుడు నిరంకుశ పాలన లెక్క. తర్వాత ఇంకో రకంగా చెప్పాలంటే అప్పుడు కొంత అన్నల రాజ్యం లెక్క ఉన్న ఎక్కువ. పరిస్థితి ఉండేది. అవును. మావోయిస్టులు అంటే నక్సలైట్లు అంటే నక్సలైట్. భయపడాలి. అప్పటికి ఇంకా మావోయిస్టులు అనలేదు. కొట్టుడు ఇప్పుడు మావోయిస్టులు, అప్పుడు నక్సలైట్లు. అవును. సో అప్పుడేమో మొత్తం కాల్చేసారు. అందుకనే అప్పుడు 369 మంది అమరవీరులు అంటే తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు. అప్పుడు చంపడమే ఎవడైనా వస్తే. ఇప్పుడు కూడా చనిపోయిన వీళ్ళు ఎవరిని పోలీసులు చంపలేదు. ఇది మొత్తం కూడా మా తెలంగాణ మాకు ఇస్తానన్న తెలంగాణకి ఎక్కువ తీసుకున్నామని కాల్చుకున్నారు, మందు తాగిండు, బిల్డింగ్ నుంచి దొరికిండ్లు, ఊరేసుకున్నారు. ఈ చావు వేరు. ఇది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మా తెలంగాణ కావాలి. ఇక్కడ సెంటిమెంట్ ఉన్నది. ఇక్కడ ఆత్మ బలిదానం అనేది సెంటిమెంట్. అక్కడ నిరంకుశం కాల్చేసాం కార్యక్రమం. సో అదొక్కటైతే తర్వాత అంబేద్కర్ గారి ఆలోచన విధానం అప్పటికంత రాలే. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు, హైదరాబాద్ సెకండ్ రాజధాని చేయాలనే ఆలోచన అంబేద్కర్ గారికి ఉండే. సో అనేది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు కావాలన్నా, విడిపోవాలన్నా, కలుపుకోవాలన్నా కూడా ఆర్టికల్ 3ని వాడుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా మార్గంలో 2/3 మెజార్టీ పార్లమెంట్ సాధించి తెలంగాణను సాధించుకోవాలనే లక్ష్యంతో ఉద్యమం మొదలైంది. ఆ రకంగా మొదలైంది. అప్పుడు చెన్నారెడ్డి పోయిండు, మళ్ళీ అక్కడ ఇందిరాగాంధీ తోటి కలిసిపోయిండు. మళ్ళీ ఇక్కడ రాగానే మా సదాలక్ష్మి లీడ్ తీసుకున్నది. జనరల్ సెక్రటరీ ఉండి ప్రెసిడెంట్నే సస్పెండ్ చేసింది. సో ఆమె మాకు ఆదర్శం అన్నాడు. సో ఆ రకంగా ఆ రోజు ఉద్యమానికి ఈ రోజు ఉద్యమానికి చాలా తేడా ఉన్నది. కానీ మీరు 69లో ఇంతకుముందు చెప్పినట్టు రైల్వే పట్టాల దగ్గర ధర్నాలు చేసిన టైంలో మీ మీద కేసులు పెట్టలేదా? అప్పుడు కేసులు లేకపోలే, మనం దొరకలేదు కదా. దొరకలేదు కదా. 5వ తరగతి అలా దొరకలే. మా పెద్దల మీద యాదగిరి రెడ్డి అని వాళ్ళు వీళ్ళు 10th క్లాస్ వాళ్ళు ఉండేది. వాళ్ళు మాకు పెద్ద హైట్ పర్సెంట్ ఉండే. వెలమ రెడ్డి వాళ్ళు కొందరు ఉండేది. ఉప్పు వాళ్ళు వెలమ వాళ్ళు ఉండేది. మస్తు పల్లగుట్ట వాళ్ళు కూడా తర్వాత పక్కన పామనూరు విలేజ్ సంబంధించిన వాళ్ళ లీడర్స్ అంతే. ఇక అప్పుడు రెడ్డోళ్ళే కాదు సార్. ఇప్పుడు మీరు 69 ఉద్యమంలో ఉన్నప్పుడు మీ టీచర్ ఎవరైతే రెడ్డి గారు వచ్చి చెప్పిర్రో, ఇంద్రసేనారెడ్డి, అప్పుడు డాక్టర్ కలెక్టర్ అవ్వాలనుకున్నారు కదా. అప్పుడే ఉద్యమం వచ్చింది కదా, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, లీడర్ అవ్వాలని అనుకోలేదా? ఇక అప్పుడు మన ఏజ్ కూడా ఎగ్జాక్ట్లీ ఆ టైం అప్పుడు 11 years. నేను బడి బంద్ చేసే వరకు 12 ఏళ్ళు దాటుతాయి. 2.5 సంవత్సరాలు అట్లా బడికి పెట్టిన. సో ఆ తర్వాత పోయినాక ఇక చదువు మించాలి పక్క దేశానికి పోలేదు. మళ్ళీ 94లో జనరల్ ఎలక్షన్లు వస్తాయి. జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైపోయింది, మంచి డాక్టర్గా పేరు వచ్చింది, డాక్టర్గా ప్రజావైద్యుడిగా పేరు వచ్చింది, దాన ధర్మాలు చేస్తున్నాము. మన ఊరు డాక్టర్ కదా పోతే ఆటల పోటీకి ఇస్తాడు, మన డాక్టర్ పోతే బట్టలు కొనిస్తాడు, మన వాడితే లైబ్రరీకి పుస్తకాలు ఇస్తాడు. ఇట్లా బాగా పేరు ఎక్కువైపోయింది, ప్రచారం బాగా ఎక్కువైపోయింది. గన్పూర్ ఏంటి 1978 నుంచి వెళ్ళి ఎస్సీ రిజర్వ్. బట్ నోబడి ఎలక్టెడ్ ఫ్రమ్ లోకల్ ఏరియా. అంటే స్థానికులు ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా. మొదటిసారి గోక రామస్వామి అయ్యాడు, రెండోసారి బొజ్జపల్లి రాజయ్య అయ్యాడు, ఈయన పేరు 3 ఆరోగ్యం అయ్యాడు, 4 మన పెద్ద మనిషి మా కడియం. సో ఆయన ముందు వచ్చిన ఆయనేమో చెరియాల గోకరామస్వామి, చిట్యాల బొజ్జపల్లి రాజయ్య, ఆరోగ్యం లేబర్ కాలనీ, పర్వతగిరి. ఇట్లా ఉన్న వరకు బాగా లోకల్ ఫీలింగ్ బాగా వచ్చి స్థానిక నినాదం బాగా అయింది. సో 94లో ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఎన్టీ రామారావు అనుకున్నాడు. 89లో కాంగ్రెస్ గెలిచినాక 94 తప్పకుండా ఇక గెలుస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేసి టీడీపీ బీజేపీ 2 అలయన్స్ లో ఎలక్షన్లకు పోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ఓడగొట్టాలి. ఆ టైంలో దగ్గుబాటిని ఎన్టీ రామారావు నా దగ్గర పంపించాడు, వాళ్ళ అల్లుడిని. ఏంటంటే ఇక్కడ గురించి తెలుసుకొని పంపించు. గన్పూర్లో లోకల్ వాయిస్ బాగుంది, లోకల్ నుంచి వెళ్ళి టికెట్ అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచ్ ఎంపీటీ స్టేచర్ ఉన్నది, ఆర్థికంగా పెద్ద ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. నియోజకవర్గం మొత్తంలో చదువుకున్న వాళ్ళు మీరే, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు మీరే,
ప్రజలలో పేరున్న వాళ్ళ మీరే, మీకు ఏ సర్వే చూసినా కూడా మీదే ఉన్నది, అందుకని వెంటనే మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు అని చెప్పేసి దగ్గుబాటి ప్రణయ్ భాస్కర్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వినయ్ భాస్కర్ అన్న నాకు ఇక రెగ్యులర్ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే అట్లా తీసుకొని వచ్చాడు. సార్ నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేవు, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్, రీసెంట్లీ ఐ స్టార్టెడ్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్, నాకు చెల్లెళ్ళు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి సార్ ఇదేనంటే. సార్కి అయితే చదువుకున్న చాలా ఇష్టము, ఎవరు అయితే సార్ని వచ్చి టికెట్ అడుగుతారు, మేమే వచ్చి నేను రమ్మని అడుగుతున్నాం, ప్లీజ్ కమింగ్ టు పాలిటిక్స్ అంటే, సార్ ఇప్పుడైతే రాను, నెక్స్ట్ టైం ఆలోచిస్తా కావచ్చు, ఇప్పుడు రాను చెప్పేసి వెళ్ళారు. మళ్ళీ 13 రోజుల తర్వాత దత్తాత్రేయ గారు వచ్చారు, అప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అని మా దగ్గర ఒక ఆయన తీసుకొని నా దగ్గరికి వచ్చి రాజయ్య బీజేపీకి రావాలి నువ్వు అంటే నేను బాగా నవ్విన. నవ్వితే నాకు తెలుసు నీ చరిత్ర, నువ్వు పీడిఎస్ కాలేజీలో ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ కాలేజ్ పాలిటిక్స్, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్, కానీ బీజేపీ అయితే మేము ఒక్క మంత్రి పదవి వచ్చినా కూడా నీకోసమే ఇస్తాము, నువ్వు బీజేపీకి రా అని చెప్పేసి దత్తాత్రేయ సార్ రాలేను సార్, ఇక నేను బలవంతం చేయగానే ఒకవేళ కనుక నీకు టీడీపీ నుంచి వెళ్ళి ఏమన్నా అవకాశం వస్తే వెంటనే జైన్గా అంటే ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. సరే ఇంకా అట్లా వీళ్ళిద్దరు కూడా టీడీపీ బీజేపీ వద్దనుకున్న మీరు సడన్ గా మళ్ళీ రాజకీయాలకు ఎట్లా వచ్చారు, ఎందుకు రావాలనిపించింది? నేను రాజకీయాలకు రావాలనుకోలే అస్సలకే, అప్పటి వరకు కూడా రాజకీయాలు ఐ హేట్ పాలిటిక్స్ అని కూడా డైరెక్ట్ అనేస్తాను. అన్న తర్వాత ఏమైపోయింది, నేను ఇక బాగా సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తున్నా. గన్పూర్లో మెగా హెల్త్ క్యాంపు ఒక 10,000 మందితోటి పెట్టాలని చెప్పేసి అందరు డాక్టర్ని ఆర్గనైజ్ చేసి మెడిసిన్స్ అని పర్చేజ్ చేసినాక ప్రణయ్ భాస్కర్ని స్పోర్ట్స్ మినిస్టర్గా ఉంటాడు, నువ్వు వచ్చి ఇనాగ్రేషన్కి గన్పూర్కి రావాలని నేను అడిగితే మనకి ఆ రోజు నీకు అంతగానని చెప్పాను కదా, నువ్వు ఉంటే ఇవాళ నువ్వు మంత్రి అవుతుండవి, అక్కడ మార్కెట్ శాఖ మంత్రి అయినాడు, నేను ప్రోటోకాల్ ఉంటది, నేను అక్కడికి రాలేను, ఆయన అయితేనే నీకు ఒత్తిడి లేకపోతే రాను. నేను నాకు ఆ తెలియని దగ్గర నేను పోతే నేను కష్టపెట్టుకోవాలి, ఇంత చేయాలని ఎవరితో తీసుకొచ్చి నేను ఇనాగ్రేషన్ చేయాలని చెప్పేసి ఫాదర్ కొలంబో అని చెప్పేసి క్యాథలిక్ గురువు ఉండే, ఆయన తోటి ఇనాగ్రేషన్ చేయించాం. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అదే ఇక 15 రోజుల తర్వాత హెల్త్ క్యాంప్ అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత గెస్ట్ హౌస్ పక్కనే ఉంటుంది, మా ఇల్లు నర్సింగ్ కూడా అక్కడే ఉంటుంది. వచ్చేసి ఇటు వస్తున్నాను చెప్పని వాళ్ళ అంశాలతో చెప్తే వచ్చాను. వెరండాలో ఇంట్లో కూడా తీసుకోవాలి, బయట వెరండాలో కూర్చొని టీ దాపించి నేను ఇట్లా మీ ఎమ్మెల్యేని ఇప్పుడు మంత్రి ఇట్లా తెలుసు. అయితే ఆయనకి ఏంటి భయం అంటే మొన్న దగ్గుబాటు వచ్చి టికెట్ అయ్యాడు తెలుసు, అయితే వాళ్ళు పోయేటప్పుడు హెచ్చరించి వెళ్ళా, రాజయ్యకు నువ్వు కనుక రాకపోతే ఇక కడెన్సరేట్కి టికెట్ ఇస్తాము మీ ఇష్టం అని చెప్పి ఆయనకు వచ్చింది. మొత్తం మీద గెలిచాడు కడెన్సరేట్. ఇది ఎప్పుడైనా రాజయ్య నాకు ఏకమేక అవుతారని చెప్పేసి ఆయన అప్పటి నుంచి మెల్లగా కాకబట్టే ప్రయత్నం చేసిండు, ఒక 2-3 నెలలు మాత్రమే. ఇంతలా దండోరా ఉద్యమం వచ్చింది కృష్ణమాదిగా, ఈదుమూడిలో ఒంగోలులో ఈదుమూడి స్టార్ట్ చేసిండు జూన్లో 7వ తారీఖు అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఇక నాకు డాక్టర్లలో మంచి పేరు ఉంది. నాకు ఇక అప్పటివరకు ఏంటంటే అంటే విజయ్ కుమార్ రావు, నరసింహారెడ్డి, కేఎస్ రావు, సంజీవరెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, అందరు వీళ్ళే, నేను ఒక్కనే ఎస్సీ మాదిగా డాక్టర్ను, వాళ్ళందరికంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నది. నా కులం పేరు నేను ఎందుకు చెప్పుకోవద్దు అనే దాని విషయంలో నేను ఎంఆర్పిఎస్, నా రాజకీయ అరంగేట్రమే ఎంఆర్పిఎస్, ప్రజా జీవితంలోకి అట్లా ఎంటర్ స్టార్ట్ అయిపోయి ఎంత అగ్రెసివ్గా పోయినంటే మొత్తం తెలంగాణ మొత్తానికి ఆర్థిక వనరులన్నీ నేనే పెట్టే స్థాయికి వెళ్ళడము, ఎవరు వచ్చినా హాస్పిటల్లో ఒక ఫ్లోర్ మొత్తం వాళ్ళకి ఇచ్చి పండుకుని ఏర్పాటు చేయడము, అట్లా బాగా అయిపోయి పాదయాత్ర నారవారిపల్లి నుంచి వచ్చినప్పుడు మొత్తం ఇన్ఛార్జ్ బాధ్యత నేనే తీసుకొని ఆ రోజులలో 96-97లో దాదాపు 10-12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. అంటే 5,000కు ఎకరం భువనగిరి దగ్గర కొనేదంటే 200 ఎకరాలు వస్తుండే. ఒకసారి కేఎల్ఆర్ పిచ్చరయ్య 2009లో మంత్రి అయిన తర్వాత మాట్లాడాను, రాజయ్య అప్పుడెప్పుడో నేను 96-97లో భువనగిరి దగ్గర 5,000 ఎకరం తీసుకున్న 100 ఎకరాలు కూడా ఇలా మస్తు ధర పెరిగిందంటే నేను అప్పుడు అనుకున్నా 5,000 10-12 లక్షలు అంటే ఇక్కడ
10 లక్షలన్నా కూడా 5,000 ఎకరం అంటే 200 ఎకరాలు అయితే ఉండే పరిస్థితి. అదే సార్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతా. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు పెంచి పోషించండి అని అంటారు. అంటే ఆయనకు అనుకూలంగా మర్చుకున్నాడు ఉమ్, 100%. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయనే క్లెయిమ్ చేసుకున్నాడు, ఏబిసిడి నేనే చేసినప్పుడు అవును. ఉంది కదా. తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో నేనే మళ్ళా మోడీకి దగ్గర నుండి చేపించిన, ఇప్పుడు చేపించిన. ఇది. సో డెఫినెట్గా ఉమ్, ఆయన, ఎందుకంటే 94 నుండి 99 వరకు ఈ వాజ్ ద చీఫ్ మినిస్టర్. yes, ఆయనే చేయాలి కదా. అవును. ఆయనే ఏబిసిడి చేయడానికి రామచంద్రరావు కమిషన్ కమిషన్ వేసిండు. వేసిండు, అవును, తర్వాత రిపోర్ట్ తెప్పించుకున్నాడు. అవును, అమలైంది 2004 సంవత్సరాలు. 4 మళ్ళీ వరకు. రెండోసారి కూడా గవర్నమెంట్కి వచ్చింది కదా. అవును, 99 నుండి 2004 వరకు ఆయన అధికారంకి వచ్చింది కాబట్టి సో 3-4 సంవత్సరాలు అమలు అవడం వల్ల 20,000 మంది లాభపడ్డారు మాదిగలు. అవును. సో ఆ రకంగా ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం. తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది ఆర్డినెన్స్, అది అంతా అది అయిపోయింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మోసిండు, ఉషా మెహ్రా కమిషన్ వేసింది. అవును. కమిషన్లు ఆ రిపోర్ట్ కూడా మాదిగలకు అన్యాయం జరిగిందనే ఉన్నది. ఉమ్. సో ఈయన అంటే ఇది ఉద్యమ ఇది నాయకుడిగా కృష్ణ సార్. ఉద్యమ నాయకుడిగా ఏ అధికార పార్టీ ఉంటే ఎవరిని పట్టుకుంటూ అవుతుంది అనే విషయంలో ఉమ్, అట్లా అప్పుడు ఎన్టీ దిట్ట. రామారావు పట్టుకున్నాడు, తర్వాత దిట్ట. కృష్ణాన్ని పట్టుకున్నాడు, తర్వాత మోడీని పట్టుకున్నాడు. అదే పార్టీ అయిపోయింది. సో ఓవరాల్ గా ఏబిసి కాడికి వచ్చింది, డి ఆగిపోయింది కానీ ఆగిపోయి ABC వరకు C వరకు వచ్చింది.